పాకిస్తాన్‌కి చెందినటువంటి 32 సంవత్సరాల వివాహిత మహిళ సీమ హైదర్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని భారత్‌లోకి అక్రమంగా చొరబడి ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి సచిన్ మీనాని అతనికి 27 సంవత్సరాలు. అతన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేమించిందట. అతన్ని కలిసి ఇద్దరూ కూడా సహజీవనం అయితే చేశారు. ఇది భారత్ దృష్టికి రావడంతో భారత్ అయితే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టింది. ఆ విచారణలో దాదాపు 8 నెలలు, 9 నెలలు విచారించాక ఆమె తన భర్త కోసమే వచ్చినట్లుగా తన భర్తను వదిలేసి తన ప్రియుడి కోసం వచ్చినట్లుగా చెప్పింది. ఇద్దరము సోషల్ మీడియా వేదికగా ప్రేమించుకున్నామని, అందుకే తన కోసం వచ్చానని చెప్పింది. తర్వాత ఇద్దరి గురించి ఎంక్వైరీ చేస్తే ప్రేమించినట్టు తెలిసింది. చివరికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు గానీ, భారత ప్రభుత్వం అధీనంలోనే ఉన్నారు. అంటే బయటికి వెళ్ళడానికి లేదు. తన నలుగురు పిల్లల్ని తనకు అప్పగించాలని సీమా హైదర్ భర్త గులాం హైదర్ అయితే అక్కడ పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ నుంచి అయితే పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ కూడా కొంతమంది న్యాయవాదులైతే ఆయనకి సపోర్ట్ చేయడానికైతే ముందుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల ద్వారా న్యాయ వ్యవస్థతోటే తన నలుగురు పిల్లల్ని తను తీసుకుంటానని ఆయనైతే చెప్పడం జరిగింది. అయితే ఇంకా భారత ప్రభుత్వం ఏ విధంగా దీని గురించి స్పందిస్తుందో చూడాలి.